పెరుగుతున్న నిత్యావసర ధరలకు అనుగుణంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు తెలంగాణ కంటే 1000 రూపాయలు అదనంగా అంగన్వాడీలకి గౌరవ వేతనం ఇస్తానని చెప్పినటువంటి మాటకి కట్టుబడి ఇంతవరకు ఇవ్వకపోవడంతో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పదవి కాలం చేపట్టి ఇప్పుడు సుమారు 5 సంవత్సరాలు కావస్తూ పదవి దిగిపోయే పరిస్థితి ఏర్పడ్డా ఇప్పటి వరకు కూడా వాళ్ళ వేతనాలు పెంచకపోవడంతో వాళ్ళు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. సుమారు 32 రోజులుగా ఈ ఆందోళన చేపట్టిని భయపెట్టి బెదిరించే విధంగా సచివాలయ సిబ్బందితో అంగన్వాడీ సెంటర్ల తాళాలు పగలగొట్టారు. మరియు అదే కాకుండా యాస్మా చట్టాన్ని తీసుకొచ్చి వీళ్ళని భయభ్రాంతులకు గురి చేసే ధోరణిలో వీళ్ళు పాల్పడ్డా కూడా ఈ అంగన్వాడీలు అదరకుండా బెదరకుండా వీళ్ళ పోరాటాన్ని సుమారు 32 రోజుల నుంచి ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. మనం అల్లూరు సీతారామరాజు జిల్లా విఆర్పురం మండల పరిధిలోని రేకపల్లి అనే గ్రామంలో జరుగుతున్నటువంటి అంగన్వాడీ ఆందోళన నిరసన కార్యక్రమం వద్ద ఉన్నాం. 32 రోజులుగా ఇక్కడ ఆందోళన చేస్తున్న సమ్మెలకు పిలిచారు తప్పించి వీళ్ళ యొక్క డిమాండ్స్ని పట్టించుకునే పరిస్థితి లేదు. ఒకసారి వాళ్ళ డిమాండ్స్ చూద్దాం. వర్కర్స్ అండ్ హెల్పర్స్ కుటుంబాల్లో ఒక ఉద్యోగం ఇవ్వాలి, మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా మార్చాలి, ఒకసారి రిటైర్మెంట్ బెనిఫిట్ను 5 లక్షలు పెంచాలి, వేతనంతో కూడిన మెడికల్ సౌకర్యం కల్పించాలి, గ్యాస్ బండ ప్రభుత్వమే సరఫరా చేయాలి, కనీసం వేతనం 24,000 పెంచాలి, సుప్రీంకోర్టు గ్రాడ్యుయేటీ ప్రకారం అమలు చేయాలి, పెండింగ్లో ఉన్న సెంటర్ అద్దెలు 2017 పిఏ బిల్లు ఇతర బకాయిలు వెంటనే ఇవ్వాలి. ఈ కోరికలన్నీ కూడా పెద్ద గొంతమ్మ కోరికలేమి కాదు. వాళ్ళు పనికి తగ్గ సమాన వేతనం అడుగుతున్నారు. మేము పని చేస్తున్నాం, మాకు పనికి తగ్గ వేతనం ఇవ్వని అడుగుతున్నారు తప్పించి వాళ్ళేమో 5 ఎకరాల పొలమో 10 లక్షల డబ్బులు అడగడం లేదు. వాళ్ళు అడిగే ప్రతి డిమాండ్ కూడా చాలా న్యాయపరమైన డిమాండ్ అడుగుతున్నారు. ఈ అంగన్వాడీ వర్కర్లు ఒకవేళ లేకపోతే గ్రామాల్లో పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. ఒకసారి అది కూడా మనం ఆలోచించాలి. ఒక్కసారి వీళ్ళ బాధలను వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. గతంలోని ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఇప్పుడున్న సీఎం జగన్మోహన్ రెడ్డి గారే హామీ అనేది ఇచ్చారు. తెలంగాణ కంటే అదనంగా 1000 రూపాయలు ఇస్తానని అంగన్వాడీలకి. ఇప్పుడు ఎలక్షన్లో వచ్చి 4.5 ఏళ్ళు అయినా కానీ మేము సమాన పనికి సమాన వేతనం ఇవ్వమని అడుగుతూ ఉంటే ప్రభుత్వం ఎటు పట్టనట్టు చూస్తున్నటువంటి పరిస్థితి. మేము సమ్మెలో దిగుతామని డిసెంబర్ 8వ తారీఖే సమ్మె నోటీస్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే కొన్ని రోజులు మాకు సమయం ఇవ్వండి అని అడిగారు. అడిగిన తర్వాత మేము సమయం ఇచ్చాం. యథావిధిగా మళ్ళీ 12వ తారీఖు నుండి మా సమ్మె అనేది స్టార్ట్ చేసాం. ఆ సమ్మె మొదలయ్యి ఈ రోజుకి 32వ రోజు సమ్మెకి చేరింది. మా డిమాండ్లు ఎంతవరకు కూడా నెరవేర్చినటువంటి పరిస్థితి. చిన్న డిమాండ్స్ నెరవేర్చి మేము అన్ని అమలు చేశామంటే అది ఎక్కడ న్యాయం అండి? అంగన్వాడీల పట్ల ఇంత వివక్షత చూపిస్తూ ఉంది. మాకు పనికిరాని ఫోన్లు అంటూ ఇచ్చారు. అందులోని 4 రకాల యాప్లు ఉన్నాయి. ఈ యాప్ల వల్ల హై టెన్షన్లో బీపీలు తెచ్చుకొని చాలామంది మా కార్యకర్తలు చనిపోవడం అనేది జరిగింది. ఈ పనికిరాని ఫోన్ ఎందుకు ఇచ్చారు అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ యాప్లేమో అటెండెన్స్ వెళ్ళవు. 9 అటెండెన్స్ వెళ్ళాలని ఖండిస్తూ ఉన్నారు అధికారులు. మేము ఖండిస్తూ ఉన్నాం. మాకు మంచి ఫోన్ ఇవ్వండి కానీ మేము వర్క్ చేయకపోతే అప్పుడు మమ్మల్ని అనండి అని అడిగాం. 4 రకాల యాప్లు ఇచ్చారు. ఈ యాప్లు కొట్టడాక మానసికంగా శారీరకంగా అనేక రకాల ఒత్తిళ్లు గురవుతూ ఉన్నారు. అలాగే మినీ వర్కర్స్ వాళ్ళు సింగిల్. ఈ ఫోన్ వర్క్ వల్ల వాళ్ళు బయటకు వెళ్ళినప్పుడు ప్రీ స్కూల్ అనేది కొంచెం బ్రేక్ అవుతా ఉంది. పిల్లలకి ఏదైనా జరిగితే మినీ వర్కర్స్ అక్కడ బాధ్యత. అప్పుడు కార్యకర్తలు అంటారు మా మీద కేసులు అయ్యి అనేసి ఇంకా అనేక రకాల చట్టాలు చేస్తూ ఉన్నారు. దీన్ని మేము బాగా ఖండిస్తూ ఉన్నాం. రానున్న రోజుల్లోనే మాకు ఆన్లైన్ వర్క్ అనేది వద్దు, ఏజెన్సీ ఏరియాల్లోనే సిగ్నల్ అనేది ఉండదు కాబట్టి మాకు మొబైల్స్ అనేది వద్దు, మేము రైటింగ్ వర్కే రాసుకుంటాం, ఎప్పట్లాగే రికార్డ్ అనేది కావాలని మేము అడుగుతూ ఉన్నాం. ఇంకొకటి మెనూ ఛార్జీలు అనేవి పెంచేశారు. మెనూ ఛార్జీలు పెంచడానికి అయితే అధికారం ఉంది కానీ మాకు సమాన పనికి సమాన వేతనం మేము అడుగుతూ ఉంటే అధికారం లేదా అని మేము ఖండిస్తూ ఉన్నాం. మేము గట్టిగా అడుగుతూ ఉన్నాం. రిటైర్మెంట్ బెనిఫిట్ 5 లక్షలు కావాలంటున్నాం. పెన్షన్ సౌకర్యం
ఎవరైనా చనిపోతే కుటుంబ సభ్యులను ఒకరికి జాబ్ అని అడుగుతా ఉన్నాం మేము. ఈ యాప్ల వల్ల అనేక రకాల ఒత్తిడికి గురై చనిపోతూ ఉన్నారు. మాకు బీమా అనేది కూడా వర్తించడం లేదు. కాబట్టి అన్ని రకాల సంక్షేమ పథకాలు కూడా మాకు అమలు చేయాలని అడుగుతా ఉన్నాం. ఇగో పనికిరాని పోనీ ఈ సాధ్యకు పెడితే పేలిపోతూ ఉంది. పేలిపోయి మా కార్యకర్త కూడా చనిపోయేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ పోయిన మేము గట్టి ఖండిస్తా ఉన్నాం. ఇంకా అనేక రకాల బాధలతో మేము చాలా బాధపడతా ఉన్నాం. ఈ యాప్ల వల్ల అనేక ఒత్తిడికి గురవుతా ఉన్నాం. పిల్లలకి ఏదైనా జరిగినప్పుడు సింగిల్ ఉన్నప్పుడు వాళ్ళు వంట చేయాలి, అలాగే ప్రీస్కూల్ నడపాలి. ఈ అటెండెన్స్ వెళ్ళకపోతే వాళ్ళకి మెమోలు ఇంకా సోకల్ నోటీసులు అయ్యి అని బెదిరిస్తా ఉన్నారు అధికారులు. వీటిని గట్టి ఖండించాలని మేము ఈ ధర్నాలో దిగిన తర్వాత మా అనేక రకాల డిమాండ్స్లోని మొబైల్ కూడా టీహెచ్ఆర్ ఫేస్ అటెండెన్స్, ఈ పనికిరాని ఫోన్కి మళ్ళీ ఫేస్ అటెండెన్స్ ఇచ్చారు మాకు, మా ప్రాణానికి. మా ప్రాణం తీయడానికి కాకపోతే ఈ ప్రభుత్వం అనేక రకాల పథకాలని అమలు చేసి మాకు అనేక రకాల ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఈ ఫేస్ అటెండెన్స్ ఏజెన్సీ ఏరియాలో ఎలాగవుతుంది? సిగ్నల్ అనేది ఉండదు. సిగ్నల్ లేక మేము అనేక బాధలు పడుతున్నాం. మామూలు నార్మల్ కాల్స్ రావడమే కష్టం. మిల్క్ ఓపీ కొట్టకపోతే ఓటీపీ అనేది రాదు. ఓటీపీ రాకపోతే ఆ మిల్క్ ఓపీ సబ్మిట్ అవ్వదు. దానికే మాకు మేము ఇస్తారా? ఫోన్లు ఇచ్చిన ఉన్నారని ముందు మేము వాళ్ళకి ఇవ్వండి మేము గట్టి ఖండిస్తా ఉన్నాం. మరొకరితో మాట్లాడదాం. ఇవాటికి అంగన్వాడీల సమ్మె 32 రోజులు చేరుకుంది. అయితే ప్రభుత్వం ఎందుకని ఇంత నిర్లక్ష్యం వహిస్తుందో తెలవట్లేదు. మేము సమ్మె మొదలుపెట్టిన కాడి నుంచి కూడా అనేక రకాల వేధింపులు బెదిరింపులు మా మీద చేస్తూ ఉంది. అంగన్వాడీలు అంటే ఏదో ఆషామాషిగా అనుకుంటుంది. మేము గ్రామాలలో పేద పిల్లలకి అనేక రకాల సేవలు చేస్తున్నాము. మేము 9 గంటల నుంచి కూడా 4 గంటల వరకు మేము మా సెంటర్లో మా గ్రామంలో పిల్లల్ని పేద ప్రజలకు మేము సేవ చేసుకుంటున్నాము. అంగన్వాడీ సెంటర్లు ఉండటం వల్ల ఆయాలు టీచర్లు మా మీద నమ్మకంతో గ్రామస్తుల పిల్లల్ని మా దగ్గర మా సెంటర్లో వదిలిపెట్టేసి వాళ్ళ పనులకి వెళ్ళి ప్రశాంతంగా పనులు చేసుకొని సాయంత్రం కల్లా వాళ్ళ పిల్లల్ని వాళ్ళు తీసుకుంటున్నారు. అంతేగాని ఇప్పుడు మేము సమ్మె మా నిత్యావసర వస్తువులకు అనుకూలంగా మాకు వేతనాలు పెంచమని కోరుతూ ఉన్నాము. అలాగే గ్రాడ్యుయేటీ ఇవ్వమంటున్నాము, ఉద్యోగ భద్రత కల్పించమంటున్నాము, మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లు చేయమంటున్నాము, మెయిన్ వర్కర్లతో సమానంగా మినీ వాళ్ళకు కూడా వేతనాలు పెంచమంటున్నాము. తర్వాత ఇప్పుడు మేము సమ్మె మొదలుపెట్టిన కాడి నుంచి ప్రభుత్వం నుంచి మాకు అనేక రకాల వేధింపులు వస్తున్నాయి. ఫస్ట్ సచివాలయం సిబ్బందితోటి వాలంటీర్లతోటి అంగన్వాడీ సెంటర్ల తాళాలు పలగొట్టి బెదిరించారు. అయినా మేము బెదరలేదు. అలాగే తర్వాత సర్క్యులర్లు విడుదల చేశారు. 5వ తారీఖు కల్లా మీరు డ్యూటీలో జాయిన్ అవ్వాలి, విధులలో జాయిన్ కాకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామనేసి బెదిరించారు. అయినా మేము అటువంటి బెదిరింపుకు ఏమీ భయపడలేదు. మళ్ళీ ఇప్పుడు ఎస్మా తీసుకొచ్చి బెదిరిస్తున్నారు. అయినా మేము ఎస్మా చట్టం ఎన్ని చట్టాలు వచ్చినా ఎస్మా లాంటి చట్టాలు ఎన్ని తెచ్చినా గవర్నమెంట్ మేము భయపడేది లేదు. మేము CITU నుంచి మేము గట్టిగా పోరాడుతాము. మేము అటువంటి బెదిరింపులకి లొంగము. మా న్యాయమైన డిమాండ్లు ఏమైతే ఉన్నాయో ఆయన పాదయాత్రలు ఇచ్చిన హామీలు ఏమైతే ఉన్నాయో అవన్నీ నెరవేర్చేంత వరకు మేము పోరాడి మా సమస్యలు మేము సాధించుకుంటామని CITU తరపు నుంచి మేము ప్రభుత్వానికి తెలియజేస్తాం.